దేవుడు నాతో ఏం నేర్పించారో అది చెప్పాలని ఆశపడుతున్నా. ఎంతమంది దేవుడు నాతో మాట్లాడాలి అని ఆశతో వచ్చారు? ప్రైజ్ గాడ్. సో దేవుడు మనం వాక్యం వినేటప్పుడు అది ఏదో మనుషులు చెప్పినట్టు కాదు, కానీ దేవుడే తన మాటల్ని మనకి వినిపిస్తున్నారనమాట. ఈ కొత్త సంవత్సరంలో మనం ఎలా జీవించాలి అని ప్రభు కొన్ని మాటలు అందించాలని ఆశపడుతున్నా. మొదటిగా థ్యాంక్ యూ వర్షిప్ టీమ్. ఇట్ వాజ్ అ గ్రేట్ వర్షిప్. నిజంగా వర్షిప్ చేస్తున్నప్పుడు నిజంగా మనం నిజమైన మనం ఎట్లాంటి వారమో, ఎన్నిసార్లు తప్పిపోయామో, ఎన్నిసార్లు పడిపోయామో అదంతా గుర్తు చేశారు. సో అయినప్పటికీ ఆయన కృప మనకి తోడుగా ఉంది అని. సో థ్యాంక్ యూ సో మచ్. సరే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నాం. వెలుచూపు వలన కాక విశ్వాసం వల్లే నడుచుకొనిచున్నాం. మరి ఒక వచనం మత్తయి సువార్త 25వ అధ్యాయం 22వ వచనం. అతడు, యజమానుడా, బలానమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించను. ఇంకొక వర్స్, హగ్గై 1వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ ప్రవర్తనను గురించి ఆలోచించుకున్నది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమల తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ప్రభా, మేము వాక్యం చదువుకొని ఉన్నాం, మీరే మమ్మల్ని విరిచి వడ్డించండి. అయోగ్యులమ్మ పాత్రల ప్రభా, మీరే మమ్మల్ని వాడుకోండి. నీ మాటలు మాకు వినిపింపచేయండి తండ్రి. మనుషులు మాట్లాడితే వ్యర్థం, కానీ మీరు మాతో ఉండి తండ్రి మీ మాటలు వినిపింపచేయండి. మనుషుల్ని మరుగుపరచండి తండ్రి. నీ నామాన్ని హెచ్చించుకోండి. మీరు నాన్న మాకు చెప్పవలసిన వాక్యాన్ని మాకు క్లియర్గా అర్థమవులాగా మీరే సహాయం చేయండి. మా అందరికీ నాన్న వినగల మనస్సు, వినగల చెవులను, గ్రహింపగల మనస్సును మీరు మాకు దయచేయమని వేడుకుంటూ, ఈ చిన్ని ప్రార్థన మీ పాదాల పెడుతూ మమ్మల్ని అందరినీ మీ ఆత్మతో నింపమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో నేను ఒక టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. మనం కొత్త సంవత్సరంలో ఎంటర్ అయ్యాం కదా. సో దేవుడు మనతో ఎలా ఉండాలి అని ఈ ఇయర్ ఎలా ఉండాలని చెప్తున్నారంటే, వాక్ బై ఫెయిత్, స్టే ఫెయిత్ఫుల్ అండ్ బిల్డ్ యువర్ క్యారెక్టర్. సో ఈ 3 పాయింట్స్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. సో ఫస్ట్ ఏంటంటే వాక్ బై ఫెయిత్. మనం చూసాం కదా, వెలుచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనిచున్నాము అని. అంటే ఏంటి? వెలుచూపు వల్ల కాక అంటే ముందు మనకి ఏముందో దాన్ని బట్టి కాదు కదా. క్రిస్టియానిటీ అంతా ఫెయిత్ వల్లనే నడుస్తుంది. ప్రాక్టికల్గా అది చూడడం మన వల్ల కాదనమాట. సో వెలుచూపు వలన కాక మనం విశ్వాసం వల్లనే నడుచుకుంటాం. విశ్వాసం అంటే ఏంటో మనందరికీ చిన్నప్పటి నుంచి కంఠస్థమే కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, విశ్వాసం అన్నది నిరీక్షింపవాడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నట్టువని రుజువై ఉన్నది కదా. సో లేని వాటిని ఉన్నట్టుగా చూడటమే విశ్వాసం అనేది. సో విశ్వాసం గురించి చాలా విశ్వాస వీరులు మనం చూస్తాం కదా. 11th చాప్టర్ అబ్రహాము, మోషే, వీళ్ళందరూ ఎలా విశ్వాసంతో వాళ్ళు చాలా జయించారు కదా, చాలా గొప్ప కార్యాలు జరిగించారు. అలాంటి గొప్ప కార్యాలు మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఎర్ర సముద్రాన్ని చీల్చారు, ఇంకా ఎరుకోగోడలు పడేశారు, యోర్దాన్ నది చీల్చారు. అంటే అప్పుడున్న దేవుడు ఇప్పుడున్న దేవుడు ఒక్కటే కదా. ఆ దేవుడు ఎవరు? ఆ మార్పు చెందని దేవుడు. కానీ ఈనాడు మనం ఎందుకు గొప్ప కార్యాలు చేయలేకపోతున్నామో ఒకసారి మనం ఆలోచించాలి. సో మనం మోసెస్ గురించి ఒకసారి చూస్తే, నిర్గమకాండం 14వ అధ్యాయం ఒకసారి చూస్తే, వాళ్ళు ఇక్కడ మనం ఎర్ర సముద్రం వాళ్ళు పాయలు చేయడం మనం చూస్తాం కదా. ఎటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటారు. దేవుడు వాళ్ళని గొప్పగా బానిసత్వం నుంచి విడుదల చేస్తారు. విడుదల చేసి వాళ్ళని వేరొక మార్గం నుంచి తీసుకొస్తారు అనమాట ఇశ్రాయేలుని. ఏంటంటే షార్టెస్ట్ వే ఉంటుంది. 40 డేస్లో వాళ్ళు ఈజీగా రావచ్చు. కానీ దేవుడు ఎర్ర సముద్రం వైపు నుంచి వాళ్ళ మార్గాన్ని చూపిస్తారనమాట. చూపించి వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఏమైతే మనకు అందరికి తెలుసు కదా, ఎర్ర సముద్రం ఉంటుంది, వెనకాల ఎవరు ఉంటారు? ఫరో సైన్యం ఉంటుంది. వాళ్ళకప్పుడు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదనమాట. ఎర్ర సముద్రం అంటే ఏంటి?
డెడ్ ఎండ్, అదే ఏదో చిన్న నది కాదు, లైక్ చిన్నది కాదు, లైక్ మనం నడుచుకుంటూ వెళ్ళడానికి. కానీ అది ఎర్ర సముద్రం. సరే వెనకాలకి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం అంటే రిటర్న్ వెళ్ళిపోవడానికి కూడా లేదు. ఎవరు వస్తున్నారు? ఫరో సైన్యం వస్తుంది. సో అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఎంత భయంతో ఉండొచ్చు కదా, చాలా సనుగుతారు. మోషేని మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు, మమ్మల్ని చనిపోవడానికే తీసుకొచ్చావా, అక్కడ సమాధులు లేవని ఇక్కడికి వచ్చి మమ్మల్ని చంపేస్తావా అని చెప్పి మోషేని వాళ్ళు చాలా సనుక్కుంటారు. చాలా లైక్ ఇరుక్కుపోయిన సిచ్యువేషన్ కదా, ముందుకు వెళ్ళలేము, వెనకాల వెళ్ళలేము, లైక్ డెడ్లో ఉన్న సిచ్యువేషన్. సో మనకు కూడా దేవుడు లైక్ ఈ ఇయర్ మోస్ట్లీ అట్లాంటి సిచ్యువేషన్స్ రావచ్చు. లైక్ ఎటు వెళ్ళాలో వెళ్ళని సిచ్యువేషన్స్, ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అసలు ఏమీ అర్థం కాని సిచ్యువేషన్స్ మేబీ ఈ ఇయర్ మనకి రావచ్చు. కానీ మోషే ఒక మంచి మాట అంటారు చూడండి, 13వ వచనంలో, 14వ అధ్యాయం 13వ వచనంలో, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరెన్నడూ చూడరు, యెహోవా మీ పక్షంన యుద్ధము చేయును, మీరు ఊరక ఉండవలెనని ప్రజలతో చెప్పాను. వాళ్ళు ఎంత సనుగుతున్నా ఎంత భయపడుతున్నా కానీ మోషేకి అంత విశ్వాసం ఎక్కడిది? అసలు మనం ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ముందు వెళ్ళాలో వెనక్కి వెళ్ళాలో వాళ్ళు అనుకుని ఉండొచ్చు కదా, మోషే నువ్వు ఆయన పిచ్చివాడివా, అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు, ముందు ఏముంది, ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది, అసలు దేవుడు నువ్వు ఎట్లా నమ్ముతున్నావు అని ప్రజలు అనుకొని ఉండొచ్చు. కానీ మోషే ఎంత విశ్వాసంతో దేవుడు మనకు ఉన్నాడు, మన పక్షాన యుద్ధం చేస్తాడు అని వారికి ఎంత ధైర్యపు మాటలు మోషే మనకి వాళ్ళకి వినిపిస్తున్నారు కదా. అవును, మనకు కూడా ఎన్నో సిచ్యువేషన్స్ ఎటెల్లాలో దారి లేని సిచ్యువేషన్స్, లైక్ నో వే సిచ్యువేషన్స్లో దేవుడి దగ్గర మనం ఉంటే దేవుడు మార్గాన్ని సరళం చేసేవాడు. అప్పుడు చూడండి, ఎక్కువ మీ పక్షాన యుద్ధం చేసి మీరు ఏం చేయాలంట, ఊరకనే ఉండి ఎక్కువ కలిగే రక్షణను చూడాలి. సో వీ నీడ్ టు బీ స్టిల్. ఏ సిచ్యువేషన్ అయినా ఈ ఇయర్ ఒకటి మనం డిసైడ్ అవుదాం, ఏ సిచ్యువేషన్ అయినా అది లైక్ బ్యాడ్ సిచ్యువేషన్ అయినా, శ్రమలైనా, శోధనైనా, నేనైతే ఊరకుంటా ప్రభు అని మనం ఒక మంచి డెసిషన్ తీసుకుంటే చాలా మంచిది. సో ఊరగా నిలుచుండి, లైక్ స్టాండ్ స్టిల్ అండ్ వాచ్, దేవుడు ఎట్లా తీసుకెళ్ళబోతున్నారో మనం చూడాలి. సో ఎర్ర సముద్రం వాళ్ళు 16వ వచనంలో చూడండి, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయారు. మనకు అందరికి తెలుసు కదా, మోషే ఏం చేస్తున్నాడు, నీ చెయ్యి చాపు, కర్ర ఎత్తుకుని చెయ్యి ఆ సముద్రం వైపు చాపితే అది పాయలుగా మారుతుంది అని దేవుడు చెప్పినప్పుడు ఆయన చెయ్యి చాపుతారు. అసలు ఆశ్చర్య రీతిగా వాళ్ళందరూ ఆరిన నేలను నడిచి వెళ్ళిపోతారు. అసలు సముద్రం అట్లా రెండు పాయలుగా చీల్చివేయడం ఏంటి, అది మానవునికి సాధ్యం? అసలు అది మానవునికి అసాధ్యం. అసలు ఇంకా ఇప్పుడు కూడా అది జరగదు. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే మోషే ద్వారా ఆయన జరిగించడానికి ఇష్టపడ్డారు. ఎప్పుడు మోషే విల్లింగ్లో ఉన్నాడు, లైక్ నువ్వు ఏది చెప్తే అది చేస్తానని విల్లింగ్లో ఉండి మోషేని ఆయన వాడుకున్నాడు. సో మనం కూడా మోషేలాగా మనం కూడా స్ట్రెచ్ అవుట్ చేయాలి. స్ట్రెచ్ అవుట్ మన ఫెయిత్ని స్ట్రెచ్ అవుట్ చేసి మనం ఏ సిచ్యువేషన్ అయినా ఆయన మీద ఆనుకుంటే ఇటువంటి ఎర్ర సముద్రాన్ని చీల్చిపోయే శక్తిని దేవుడు మనకి అనుగ్రహిస్తారు. లైక్ ప్రాబ్లమ్స్ కానీ ఏ వే లేనప్పుడు దేవుడు మనకి అనుగ్రహించేవాడిగా ఉన్నారు. ఇంకో సిచ్యువేషన్ చూస్తే లూకాసు వార్త 7వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే ఇక్కడ ఇంకొక ఆయన గొప్ప విశ్వాసాన్ని చూపిస్తున్నారు అన్నమాట. అందుచేత నీ యుద్ధకు వచ్చేటప్పుడు పాత్రుడను కాను, పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రం సెలవేము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడు. ఇక్కడ ఏంటంటే శతాధిపతి తన దాసుడికి స్వస్థత లేదనమాట, ఆయన రోగి అయి ఉన్నాడు. అప్పుడు శతాధిపతి పెద్దలని పంపిస్తాడు యేసుప్రభు వారి దగ్గరికి, పంపించి నువ్వు నా దాసుని స్వస్థపరచు, కానీ నువ్వు నా ఇంట్లో రావడానికి నేను అంత యోగ్యుని కాను, మాట మాత్రం సెలవించు చాలు, నువ్వు జస్ట్ అక్కడ ఉండి ఒక మాట చెప్పు, ఆయన స్వస్థపరచబడతాడు అని. ఎంత గొప్ప విశ్వాసం ఆయనకు ఉంది కదా. ఆయన ఎవరు? అన్యుడు. శతాధిపతి అంటే యేసుప్రభు ముందుకు తెలిసినవాడు కాదు, కానీ అన్యుడైనప్పటికీ ఆయన దేవుడిని ఎంత నమ్మిండో. అప్పుడు దేవుడు ఏమంటారు చూడండి, 9వ వచనంలో, యేసు ఈ మాటలు విని అతని గూర్చి బహుగా ఆశ్చర్యపడి తన వెంట ఉన్న సమాజం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను నేను ఇంత గొప్ప విశ్వాసము చూడలేదని మీతో చెప్పుచున్నాడు. దేవుడే ఆశ్చర్యపోయాడంట ఆయన విశ్వాసాన్ని చూసి. దేవుడే షాక్ అయ్యాడు, ఇదేంటి ఇంత విశ్వాసం ఉందేంటి, నేను ఏదైనా చేయగలనని ఇంత నమ్ముతున్నాడు ఏంటి అని చెప్పి ఆయన ఎంత గొప్పవాడో ఇక్కడ చూస్తున్నాం. ఏంటి, దేవుడు ఆశ్చర్యపోయే విశ్వాసాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. నిజంగా మన లైఫ్లో మన విశ్వాసం
చూసి దేవుడు ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? అవును, నా బిడ్డ ఎంత విశ్వాసంగా ఉంది, నిజంగా ఎంత నమ్ముతుంది నన్ను నాకు అక్కడ ఏం లేదు దారి, అయినా కానీ ఎంత నమ్ముతుందని దేవుడు మనల్ని గురించి ఎప్పుడైనా షాక్ అయ్యారా? అటువంటి సిచ్యువేషన్ లేదు కదా. అట్లీస్ట్ ఈ ఇయర్ నుంచి అయినా ప్రభా నేను విశ్వాసంతో ఉంటా, ఏ సిచ్యువేషన్ అయినా నేను నీ మీద ఆధారపడతా అని చెప్పి మనం విశ్వాసాన్ని పెంచాలన్నమాట. ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. దేవుడే ఆశ్చర్యపోయారు ఆయన విశ్వాసాన్ని చూసి. మరి యొక్క స్త్రీని చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనంలో కూడా ఈమె కూడా అన్యురాలు, కానీ ఈమెకి ఎంత గొప్ప విశ్వాసం ఉందో ఇది నాకు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. 21వ అధ్యాయం 15వ అధ్యాయం 21వ వచనం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యములు పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక మాటైనను చెప్పలేదు. ఏంటంట, ఈమె కనాను స్త్రీ, అన్యురాలు. ప్రభు దగ్గరకు వచ్చి, మరి ప్రభు ఆ దారిలో వెళ్తున్నాడో ఎట్లా తెలుస్తుందో ఏంటో, పరిగెత్తుకొని వచ్చి, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని ఆమె ఏడ్చుకుంటూ వస్తే దేవుడు ఏం చేస్తున్నారు? ఒక్క మాటైనను దేవుడు పలకలేదు. ఓకేలే అంటే పట్టినట్టు ప్రభు ఉన్నాడనమాట. అయినా కానీ ఆమె అసలు పట్టు వదలలేదు. మళ్ళీ అప్పుడు శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది కనుక ఈమెను పంపివేయమని ఆయనతో వేడుకొనగా, ప్రభు ఈమె మన వెంబడొస్తుంది, ఈమె కేకలు వేస్తుంది, దయచేసి మన ఇంటికి పంపేయని చెప్పి శిష్యులు అంటున్నారు. కానీ అయినా కానీ ఆమె ప్రభు పాదాలను విడిచిపెట్టలేదు. అయినా కానీ మొక్కుతుంది, దావీదు కుమారుడు నన్ను కరుణించి అంటుంది. 24వ వచనంలో, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని చెప్తున్నాడు. అవునమ్మా, నీ కోసం నేను పంపబడలేదు, నువ్వు నా కాలు పట్టుకుంటున్నావు, నువ్వు నన్ను కరుణించంటున్నావు, కానీ నేను ఇశ్రాయేలు యొద్దకి పంపబడ్డా, నీ కొరకు నేను రాలేదు అని దేవుడు చెప్తున్నాడు. కానీ అయినా ఆమె పాదాలు విడిచిపెట్టిందా? అయినా విడిచిపెట్టలేదు. అయినను అనే మాట అంటే ఆమె ఎంత బాధతో ప్రభు పాదాలు, మళ్ళీ యేసు ప్రభు ఎక్కడ నాకు మిస్ అయిపోతాడో, మళ్ళీ వెళ్తే మళ్ళీ వెనక్కి రాలేడు, ఎప్పుడు మిస్ అయిపోతాడని ఎంత బాధతో అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి అక్కడ ఆమె ఆరాధన చేస్తుంది ప్రభు పాదాల యొద్ద. ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లల వేయటకు యుక్తము కాదని చెప్పాను. అవునమ్మా, దేవుడు ఆమెను ఏమంటున్నాడు? ఇండైరెక్ట్గా నువ్వు కుక్కవే అంటున్నారు, నీకోసం నేను రాలేదు అంటున్నాడు. పిల్లల రొట్టె ముక్కలు తీసుకెళ్ళి నీకు వేయడం ఏంటి అని ప్రభు చెప్తున్నాడు. అయినా కానీ ఆమె విశ్వాసం ఎంత, ఒక స్టెప్ బై స్టెప్. ప్రభు ఏం మాట్లాడలేదు, ఆమె నీకోసం రాలేదు అంటున్నారు, నువ్వు కుక్కవే అంటున్నాడు. అయినా కానీ ఆమె విడిచిపెట్టకుండా పాదాలు పట్టుకుంటూనే ఉంది కదా. అప్పుడు నిజమే ప్రభువా, అవును నేను కుక్కనే అని అంటున్నాను. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తిను కదా అని ఆమె ఒప్పుకుంటుంది. నిజమే ప్రభువా, నా కోసం రాలేదు, నేను కుక్కనే, కానీ నేను ఊళ్ళో కుక్కని కాదు, నేను బయట ఊళ్ళో బయట బజార్ కుక్కని కాదు, నీ ఇంట్లో కుక్కని. యజమానులు మన పెట్ డాగ్స్ ఉంటాయి కదా, పెట్ డాగ్స్కి బయట డాగ్స్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో నేను నీ కుక్కని, యజమానుడు బల్ల క్రింద అంటే ఎక్కడైనా కింద పడితే కుక్కలు వచ్చి మన ఇంట్లో కుక్కలు తింటాయి కదా, అట్లీస్ట్ నేను నీ పిల్లల రొట్టె ముక్కలు అడగట్లేదు, కింద పడిన ముక్కలే నేను అడుగుతున్నాను అని ఆమె ఎంత విశ్వాసంతో ప్రభు పాదాలు విడిచిపెట్టకుండా ఆమె అడుగుతున్నట్టు మనం ఇక్కడ చూస్తాం. అవును, అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును కాక అని చెప్పాను. దేవుడు ఆమె విశ్వాసాన్ని టెస్ట్ చేస్తున్నాడు. నీకోసం నేను రాలేదు అన్నా కానీ ఆమె విడిచిపెట్టుకున్న ప్రార్థన చేస్తూ ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు ఎట్లాంటి విశ్వాసం అంటే అక్కడ మనం ఆశ్చర్యపోయే విశ్వాసాన్ని చూసాం. ఇక్కడ గొప్ప విశ్వాసం, నిజంగా ఈ గొప్ప విశ్వాసం మనకు ఉందా? నిజంగా గొప్ప విశ్వాసం ఉంటే మనం ఎన్ని గొప్ప కార్యాలు జరిగించగలుగుతాము. కానీ దేవుడు అంటున్నారు, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీవు అవునుగాక అని ప్రభు చెప్తున్నాడు. అవును, మనం కూడా చాలా కోరికలు, చాలా ఉద్దేశాలు, చాలా ప్లాన్స్ మనకు ఉంటాయి, కానీ అవన్నీ ఒకసారి చేయలేకపోతున్నాం. ఎందుకు? మనకు తగినంత విశ్వాసం లేకనే. లాస్ట్ ఇయర్ అంతా విశ్వాసం తక్కువై ఉండొచ్చు, అందుకనే మనం కొన్ని కార్యాలు చేయలేకపోయి ఉండొచ్చు. కానీ ప్రభు మరి యొక్క నూతన సంవత్సరాన్ని మనకి ఇస్తున్నారు. ఏంటి? మీ విశ్వాసాన్ని ఇప్పటికైనా పెంచుకుని. ప్రభు ఏమంటున్నారు? అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుచున్నారు? మనకి ఎట్లాంటి విశ్వాసం ఉంది? గొప్ప విశ్వాసం లేదు, ఆశ్చర్యపోయే విశ్వాసం లేదు, అల్ప విశ్వాసంగా మనం ఉంటున్నాం.
ఫెయిత్. నిజంగా ఆ లిటిల్ ఫెయిత్ని ఇయర్ కూడా మనం కొనసాగిద్దామా? మన విశ్వాసాన్ని పెంచాలని ప్రభువు పిలుస్తున్నాడు. అబ్రహాం కూడా ఎటు వెళ్ళాలో ఎరుగకనే ఆయన ప్రయాణం చేశాడంట. అసలు డెస్టినేషన్ లేదు, ఒక మ్యాప్ లేదు, ఒక ఏది లేదు. అయినప్పటికీ ప్రభువు చెప్పాడు అంతే, నేను వెళ్ళి నడుస్తాను, నా ప్రజలందరినీ సేవకుల్ని అందరినీ తీసుకొని వెళ్ళిపోయారు. అవును, ఎటు వెళ్ళాలో ఎరుగకనే ఆయన బయలు వెళ్ళాడు. అటువంటి విశ్వాసం, నీకు ఏది తెలీదు అయినప్పటికీ ఆ విశ్వాసంతో మనం నడుచుకుంటున్నామో ఒకసారి మనం గ్రహింపగా ఒకసారి మనం టెస్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే విశ్వాసంతో ఉండాలి. వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్. నిజంగా మనం ఆ ఫెయిత్ గ్లాసెస్తో చూస్తే మనం చాలా గొప్ప కార్యాలు జరిగించవచ్చు. సో మనం ఈ ఇయర్ ఏం చేయాలంటే మనం చూసేదానికంటే కాకుండా ఫెయిత్ గ్లాసెస్తో వాక్ బై ఫెయిత్ అని మనం నేర్చుకోవాలి. ఈ సంవత్సరం మొత్తం ఏ సిచ్యువేషన్ వచ్చినా ప్రభు నాకు తోడున్నాడు, ఊరకు నిల్చుండి చూడమని చెప్పారు. నిజంగా ఎర్ర సముద్రం రాకపోతే వాళ్ళు ఎర్ర సముద్రం పాయలు చేస్తారని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మనకి శ్రమలు రాకపోతే దేవుడు మనం తోడే ఉంటాడని ఎలా తెలుస్తుంది? సో మనం ఏం చేయాలంటే ఇయర్ అంతా విశ్వాసాన్ని ఇంకా పెంచాలి. మనకు అర్థమైనా కాకపోయినా విశ్వాసంతో ఉంటా, నాకు అది తెలిసినా తెలియకపోయినా విశ్వాసంతో ఉంటా అని ఒక గొప్ప డెసిషన్ మనం తీసుకుంటే దేవుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్టే ఫెయిత్ఫుల్. మనం మొదటిగా వాక్ బై ఫెయిత్ చూసాం, వాక్ బై ఫెయిత్. నెక్స్ట్ ఏంటి? స్టే ఫెయిత్ఫుల్. మనం ఇక్కడ చదువుకున్నాం కదా, మనం మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం కదా, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేక వాటి మీద నియమించగలను అని వాడు చెప్తున్నాడు. కొంచెంలో మనం నమ్మకంగా ఉండాలి. నిజంగా లాస్ట్ ఇయర్ అంతా ఫెయిత్ఫుల్గా ఉంటే, నమ్మకంగా ఉంటే దేవుడు ఈ సంవత్సరాలు మనకు అనుగ్రహించేవాడు. లాస్ట్ ఇయర్ అంతా కరెక్ట్గా ఉంటే, లాస్ట్ ఇయర్ దేవుడు చెప్పినవన్నీ దేవుని చిత్తాన్ని చేస్తే నిజంగా ఈ ఇయర్ మనకు ఉంటుందా? కానీ ఈ ఇయర్ మళ్ళీ మనకి నా బ్రతుకు దినములు ఆయన పొడిగిస్తున్నాడు. అంటే ఏంటి? ఇంకా నువ్వు మారాలి, ఇంకా నువ్వు నన్ను తెలుసుకోవాలి, ఇంకా నమ్మకంగా ఉండాలి. ఇంకో సంవత్సరం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎంతమంది చనిపోతున్నారు చెప్పండి? ఎంతమంది లైక్ ఈజీగా హార్ట్ అటాక్స్తో చాలామంది చనిపోతున్నారు. కానీ మనకి నూతన ఇయర్ ఇస్తున్నాడు అంటే మనం కొన్ని మార్చుకోవాలని ప్రభు ఆశిస్తున్నాడు. సో స్టే ఫెయిత్ఫుల్. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మనందరికీ తెలిసే స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే. మీరు ఇక్కడి సంగతులన్నీ మీకు తెలియజేయండి. ఇక్కడ ఏమంటున్నాడు? నా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిము. పౌలు కొలస్సీలకు వాళ్ళకి రాస్తున్నప్పుడు నమ్మకమైన ప్రియ సహోదరుడు ఒనేసిము. మనందరికి తెలుసు కదా, ఒకసారి మనం బైబిల్ స్టడీ కూడా చేసాం ఒనేసిము గురించి. సో ఈయన ఎట్లాంటి వాడంట? నమ్మకమైన వాడు. ఆయన ఎవరు? ప్రియ సహోదరుడు. ఆయన ఒనేసిము. అసలు నిజంగా నమ్మకంగా ఉన్నాడా? ఆయన పూర్వస్థితిని చూస్తే అందరికి తెలుసు కదా ఒనేసిము ఎట్లా ఏ సిచ్యువేషన్ నుంచి వచ్చాడో. ఫిలోమోను అని తన యజమానుడి నుంచి పారిపోయి, నమ్మకం లేకుండా పారిపోయి వస్తాడు. పారిపోయి వచ్చి ఆయన జైల్లో ఉన్నప్పుడు పౌలును కలుసుకొని పౌలు సువార్త చెప్తే ఆయన మారటం మనం చూస్తాం. కానీ అటువంటి నమ్మకం లేని వ్యక్తిని ఇప్పుడు పౌలు ఏమని పిలుస్తున్నాడు? నమ్మకమైన ప్రియ సహోదరుడు అంటే ఆయన ఒకప్పుడు దాసుడు, కానీ ఇప్పుడు ఏమని పిలుస్తున్నాడు? నమ్మకమైన వారిగా పిలుస్తున్నారు అనమాట. సో ఒకసారి ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. కావున యుద్ధమైన దాటి గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు గొప్ప ధైర్యం కలిగి ఉన్నాను. 11వ వచనం చదవండి. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనకరమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయి. ఒకప్పుడు ఆయన ఏంటంటే నిష్ప్రయోజనమే. ఆయన వల్ల ఏ యూజ్ లేదు. ఆయన వల్ల అసలు ఆయన పనివాడిగానే ఉన్నాడు, కానీ ఏ యూజ్ లేదు. కానీ ఇప్పుడు ఎట్లున్నాడంట? నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయన. అంటే నీకు యూస్ఫుల్లే, నాకు యూస్ఫుల్లే. ఆయన మారాడు అని పౌలు చెప్తున్నాడు. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపుచున్నాను. అవును, ఒనేసిము ఎంతగా మారాడు. ఆయన నమ్మకంగా ఉండడానికి ఇప్పుడు ఆయన ఇష్టపడుతున్నాడు అనమాట. సో అతడు ఇప్పుడు నీకు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరం అని చెప్తున్నాడు. సో
ఒనేసిము ఎంత ఎంత మారాడు ఆయన, ఎంతగా ఎంతగా మళ్ళీ ఆయన యజమాని దగ్గరికి తీసుకెళ్ళడానికి ఆయన మారి మళ్ళీ నీ వద్దకు పంపిస్తున్నాను, ఇప్పుడు నమ్మకమైన వాడిగా ఉంటాడు, నీకు ప్రయోజనకరంగా ఉంటాడు అని పౌలు చెప్తున్నాడు. ఇంకోటి 17వ వచనంలో ఒకసారి చదువుతాను, 17-18. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచుకోలేదా? నన్ను చేర్చుకున్నాడు, అతన్ని చేర్చుకున్నాడు. అతడు నీకు ఏ నష్టమైనా కలుగజేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కల్లో చేర్చును. ఏంటంట, నీకు ఏదైనా ఆయన నష్టం కలుగజేస్తే నువ్వు నాకు చెప్పు, నేను అవన్నీ తీరుస్తాను, ఆయన పత్రాలన్నీ నేను తుడిచివేస్తాను అని చెప్పి పౌలు చెప్పి ఒనేసిమును తిరిగి యజమాని దగ్గరికి పంపిస్తాడు. ఇప్పుడు ఆయన దాసుడుగా కాదు, ప్రియ సహోదరుడిగా నువ్వు చేర్చుకో అని చెప్పి పౌలు చెప్తున్నాడు. నిజంగా మనం కూడా అటువంటి వారమే కదా, మనం కూడా నమ్మకం లేని వారమే, మనం కూడా పాపం చేసిన వారమే, అపరాధం చేసిన వారమే. నిజంగా మన పాపము పత్రాలు చాలా ఉన్నాయి కదా, చిన్నప్పటి నుంచి మనం చూస్తే ఎన్ని పాపాలు మనం చేశాం, కానీ అవన్నీ దేవుడు తుడిచివేయడానికి ఇష్టపడుతున్నాడు. పౌలు లాగా యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చారు కదా, ఈ లోకానికి వచ్చి నమ్మకం లేని మన కొరకు ఆయన పరలోకంలో సిలువలో ఆయన మరణించారు కదా, మన పత్రాలన్నీ ఆయన కొట్టివేశారంట. మన పత్రాలు ఆయన సిలువతో మన పత్రాలన్నీ కొట్టివేశారు. ఇంకా మనం ఏమీ పాపం లేని వారుగా ఉన్నాం అంటే ఏంటి, ఓన్లీ జీసస్ క్రైస్ట్ ద్వారానే. ఎలాగైతే పౌలు ఆయన పత్రాలన్నీ తుడిచివేశారో అట్లనే యేసుప్రభు వారు కూడా మన పాపాలన్నీ ఆయన తుడిచివేసిన వారుగా ఉన్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాం. ఎంత మంచి మాట, ఇది చదివినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 13-15 చదవండి. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకపోయుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రములను నేతులతో సిలువకు కొట్టి దాని మీద చేయవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములనన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసింది. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వాళ్ళను పట్టి తెచ్చి మహారంగా వేడుకకు నడిపించారు. ఆయన ఏం చేశారంట, మన మీద రుణముగాను మనం విరోధముగాను ఉన్న పత్రాలన్నీ ఆయన సిలువ చేత ఆయన కొట్టివేశారు. మనం నమ్మకంగా లేనప్పటికీ మనం అక్కడ ఉండాల్సింది కదా. ఒకవేళ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇద్దరు ఉన్నారు, ఒక యజమాని దగ్గర అప్పు తీసుకున్నాడు అనమాట. అప్పు తీసుకున్నప్పుడు బాండ్ పేపర్లో రాస్తారు కదా, నేను ఇంత అప్పు తీసుకున్నా, నేను ఈ టైం కల్లా నీకు ఈ అప్పు అంతా తీరుస్తాను అని చెప్పి బాండ్ పేపర్లో రాసుకుని ఒకవేళ తీరకపోతే ఈ శిక్ష నీకు ఉంటుంది అని చెప్పి ఆయన సైన్ పెట్టుకుంటాడు. కానీ ఆ టైంకి వచ్చేసరికి ఆయన అప్పు కట్టలేకపోతాడు అనమాట. ఆ అప్పు కట్టలేనప్పుడు ఇంకొక ఆయన వచ్చి ఆయన ఏం చెప్తానంటే, నువ్వు నీ అప్పు కట్టలేదు కదా, నా దగ్గరికి రా, నేను అన్నీ నీకు కట్టేస్తా అని చెప్పి ఈయననే వెళ్ళి ఆ అప్పు అంతా కట్టేసి ఆ పేపర్ అంతా బాండ్ పేపర్ని చింపేస్తాడు. అదేవిధంగా మనం కూడా ఆ పాపం అనే పత్రాలన్నీ దేవుడు ఏం చేశాడంట, సిలువలో ఆయన అంతా కొట్టివేశారు. అంతా కష్టపడి ఆయన అంతా మనకి ఫ్రీ చేశాడు. ఎందుకు, మనం ఇక్కడైనా నమ్మకంగా ఉంటామేమో అని, ఇక్కడైనా మనం ఆయన పని చేస్తామేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడు అనమాట. తిమోతిలో కూడా రాస్తాడు కదా, దేమా ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయారు. అవును, దేమా ఏం చేశారంట, ఆయన నమ్మకంగా లేడు. ఒకప్పుడు పౌలుకి చాలా నమ్మకంగా ఉండి పౌలుతో తిరిగి సువార్త ప్రకటించాడు. కానీ యాజ్ డేస్ పాసెస్ దేమా ఏం చేశాడు, ఇహలోకాన్ని ప్రేమించాడు, దేవుణ్ణి ప్రేమించలేదు. ఆయన దేవుణ్ణి ప్రయారిటీగా చేయలేదు, ఇహలోకాన్ని ప్రేమించి ఆయన విడిచి వెళ్ళిపోయాడు. కానీ ఫిలోమోను మాత్రం ఒకప్పుడు ఇహలోకాన్ని ప్రేమించాడేమో తెలుసుకొని, ప్రభు నా కొరకు మరణించాడు, నా పత్రాలన్నీ చింపివేశాడు అని చెప్పి ఆయన నమ్మకంగా పౌలుతో తిరుగుతున్నాడు. అవును, మనం ఈనాడు దేమా వలె ఉందామా, ఫిలోమోన్ వలె ఉందామా, మనం నిర్ణయించుకోవాలి. ప్రభు మన కోసం అన్నీ చేశారు. ఈ ఇయర్ నమ్మకంగా ఉంటామేమో అని ఆయన ఇంకో ఇయర్ మనకి ఇస్తున్నారు. అవును, ప్రభు పని చాలా ఉంది కదా. ఎన్నిసార్లు మనం ఒకసారి టెస్ట్ చేస్తే లాస్ట్ ఇయర్ మనం ఎంత నమ్మకంగా ఉన్నాం, లాస్ట్ ఇయర్ ఆరాధనకి ఎంత నమ్మకంగా వెళ్ళాం, ఎన్ని హాలిడేస్ పెట్టాం ఆరాధనకు, ఏముందిలే లైట్, ఏముందిలే అని చెప్పి ఎంత నమ్మకంగా మనం ఉన్నాం. ఫెలోషిప్లో ఎన్ని పనులు
ఈ చిన్న చిన్న వర్క్స్ అన్నీ మనం ఎంత నమ్మకంగా చేస్తున్నాం, దేవుడు అన్నీ లెక్క చెప్తాడు, దేవుడు అన్నీ చూస్తున్నాడు. సో మనం చాలా జాగ్రత్తగా నమ్మకంగా ఉండాలి. ఎన్ని డేస్ మనం డైలీ ప్రేయర్కి నమ్మకంగా వచ్చాం కదా, ఏదో బాగాలేదనో ఏదో పనుందనో ఎన్నిసార్లు మనం డైలీ ప్రేయర్కి మిస్ అయిపోయాం, ఎన్నిసార్లు ఫెలోషిప్ థర్స్డేకి రావడం మిస్ అయిపోయాం. ఏముంది లోకంలో అంతగా నాకైతే తెలియదు, కానీ దేవాలయ లోకాన్ని ప్రేమిస్తే మనం అన్నీ కోల్పోతాం. కానీ ప్రభు సన్నిధిలో మనకు ఉంటే అవును బలా నమ్మకమైన మంచి దాసుడా అని మనకి దేవుడు సాక్ష్యం పలుకుతాడు. చిన్న చిన్న పనులే కదా దేవుడు మనకు అప్పగించేది. ఎవ్రీ డే క్వైట్ టైంలో మనం ఎంత నమ్మకంగా ఉన్నాం, లాస్ట్ ఇయర్ ప్రార్థన చేసే టైంలో ఎంత నమ్మకంగా ఉన్నాం, లాస్ట్ ఇయర్ ఎన్నో రెజల్యూషన్స్ తీసుకొని ఉంటాం కదా, అవన్నీ నిజంగా చేసామా? ఈ ఇయర్ కూడా మళ్ళీ ఇంకో కొత్త రెజల్యూషన్స్ మనం తీసుకుంటాం. కానీ నమ్మకంగా ప్రభా ఈ సంవత్సరం అయినా నేను నీకు నమ్మకంగా ఉంటా, నేను డైలీ క్వైట్ టైం నమ్మకంగా చేస్తా, బైబిల్ అంతా నేను చదువుతా, నీకు ప్రార్థన నమ్మకంగా చేస్తా, వేరే వాళ్ళ కోసం నమ్మకంగా నేను ప్రార్థన చేస్తా, ఫెలోషిప్కి నమ్మకంగా వస్తా, ప్రతి ఆదివారం నమ్మకంగా నీ సన్నిధికి వెళ్తా అని మనం తీర్మానించుకుంటే దేవుడు చాలా సంతోషంగా ఉంటారు. అవును యోహాను రాసిన పత్రికలో ఉంటుంది కదా, ఇదిగో మీ కనులెత్తి పొలమును చూడండి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నదని చెప్పాడు. అవును కోత విస్తారమే కానీ పనివారు తక్కువగా ఉన్నారు. అవును దేవుడు ఎవరిని పంపిద్దామా నా పని కోసం, అందరూ మీ యొక్క సొంత పనులే ఆలోచిస్తారు కానీ క్రీస్తు పనులు ఎవరు ఆలోచిస్తారు అని ఫిలిప్పీ వాళ్ళని అడుగుతాడు కదా. అవును క్రీస్తు పని చాలా ఉంది, కోసే వాళ్ళు కొద్దివారే ఉన్నారు, కోత చాలా ఉంది. కోత అంటే ఏంటి? లైక్ ఎవ్రీథింగ్ వాళ్ళు నీళ్లు పోసి నాటి అంతా సెటిల్డ్, వాళ్ళు పెంచి ఆ కోత తీసుకోవడమే అంటే ఏంటి? ఆ బ్లెస్సింగ్ తీసుకోవడమే, అది కూడా వాళ్ళకి కష్టమవుతున్నట్టుగా చూస్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 38వ వచనం చూడండి. మీరు దేని గురించి కష్టపడలేదో దానిని కోరికకు మిమ్మల్ని పంపించి ఇతరులు కష్టపడి మీరు వారి కష్టకాలంలో ప్రవేశించుతున్నారని చెప్పారు. మనం ఏది కష్టపడలేదు కదా, మనం ఇంతకు ముందు ఎంత ప్రవక్తలు వచ్చారు, యేసు ప్రభు వారు వచ్చారు, అందరూ వచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? సువార్త చెప్పడమే మన పని. మనం ఏదో సిలువ మోసుకొని లైక్ మనం ప్రాణం పెట్టాలని అదంతా దేవుడు ఆలోచించట్లేదు కదా. నా గురించి చెప్పు నువ్వు అంతే, కోత విస్తారంగా ఉంది, జస్ట్ కొయ్యడమే నీ పని, అది కూడా మనకి చేత కాకుండా అయిపోతుంది కదా. నిజంగా దేవుడు ఎంత కృపనిచ్చాడు మనకి. ఏఎంసీలో డైలీ ప్రేయర్స్ జరగడానికి కృపనిచ్చారు. వేరే కాలేజెస్లో అసలు ప్రతిరోజు కూడుకోవడానికి వాళ్ళకి ఛాన్సే లేదు. అవును ఆ అవకాశాలు మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం కదా. ప్రీ క్రిస్మస్ జరుపుకోవడానికి కానీ అంతా దేవుడు కృప చూపిస్తున్నారు. తెలంగాణలోనే ఎక్కడైనా ప్రార్థన చేస్తే ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అంటారా? ఎందుకు ప్రార్థన చేస్తున్నావా అని చెప్పి ఎవరు తిట్టారు కదా. అంతగా దేవుడు మనకి ఫ్రీడమ్ ఇస్తుంటే మనం సువార్త చెప్పడానికి కానీ మనం నమ్మకంగా ఉంటానికి కానీ మనం నమ్మకంగా లేని వారంగా ఉంటాం. అవును ఇంకనైనా కోత విస్తారంగా ఉందిగా ప్రభా, నన్ను పంపించు, నన్ను వాడుకో, నీ పనిలో నన్ను వాడుకో, నేను నమ్మకంగా ఉంటాను అని చెప్పి మనం నమ్మకస్తులుగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. యోహాను 19వ వచనం 20వ అధ్యాయం 20వ వచనం చూడండి. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. 1930 యేసు ఆ చిలక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. అవును యేసు ప్రభు వారు కూడా నమ్మకమైన వారికి జీసస్ క్రైస్ట్ ఎంత ఎగ్జాంపుల్ తీసుకొచ్చు. దేవుడు తండ్రి అయిన దేవుడు ఆయనకు ఆజ్ఞాపించిన పనిని అంతా ఎంత నమ్మకంగా చేశాడు. స్టార్టింగ్ నుంచి మానవ శరీరంలో ఆయన వచ్చి దాసుడుగా ఆయన వచ్చి కదా మనుషుని పోలికగా పుట్టి ఆయన ప్రతి పనిని తండ్రి అయిన దేవుడు మానవ జాతి కోసం రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు కదా. ఆ పనిని అంతటినీ జరిగించాడు. ఎక్కడైనా రాంగ్ చేశాడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు గారు? ఎక్కడ రాంగ్ చేయదు. అంతా జరిగించి లాస్ట్కి సమాప్తమైనదని ఆయన తల వంచి ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. ఆయన వచ్చిన కార్యాన్ని అంతా సఫలీకృతం చేశారు. నమ్మకంగా ఆయన అంతా చేశారు. అవును మనం కూడా నమ్మకంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం కూడా పరలోకంలో మనం ఈ నమ్మకత్వానికి పరలోకంలో ఫలం అనుగ్రహించినప్పుడు దేవుడు మనల్ని చూసి ఏమనాలి? బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు నాకు చాలా నమ్మకంగా ఉన్నావు, నీ విశ్వాసం చాలా గొప్పదిగా ఉంది, నన్ను ఆశ్చర్యపోయేలా ఉంది, నువ్వు చాలా నమ్మకంగా ఉన్నామని అటువంటి సాక్ష్యం మనం పొందాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? నమ్మకంగా ఉండని వారంగా ఉందామా? ఈ సంవత్సరమైనా
సో అట్లీస్ట్ ఈ సంవత్సరం నమ్మకంగా ఉంటా అని గొప్ప తీర్మానం చేసుకుంటే ప్రభు ఎంతో సంతోషపడతారన్నమాట. చిన్న చిన్న విషయాల్లో ఫస్ట్ చిన్నవి ఇస్తారు దేవుడు. ఈ విషయంలో నమ్మకంగా ఉందా లేదా, జస్ట్ సీనియర్ ఎవరైనా అరే చెల్లి వాళ్ళు వస్తున్నారు అట్లా ఇది కనుక్కోరా అని చిన్న పని మనం అది నమ్మకంగా చేస్తే దేవుడు పెద్ద పనిని ఇవ్వాలని ఆశిస్తున్నాడు. సో పెద్ద పని అంటే బహుమానం కూడా పెద్ద బహుమానమే ఉంటుంది. సో మనం ఏం చేయాలి, నమ్మకంగా ప్రభు సన్నిధిలో మనం ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఫస్ట్ పాయింట్ ఏంటి, వాక్ బై ఫెయిత్. సెకండ్ ఏంటి, స్టే ఫెయిత్ఫుల్, నమ్మకంగా మనం ఉండాలి. సరే, మూడవ మాట మనం చూద్దాం. హగ్గై 1వ అధ్యాయం 2, 3, 4 చదవండి. 3, 4, 5. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి. దేవుడు ఏం చెప్తున్నాడంట లాస్ట్ వర్షంలో, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి. కన్సిడర్ యువర్ వేస్. మీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. అక్కడ హగ్గై ప్రవర్త 2వ దేవాలయం గురించి అక్కడ చెప్తున్నాడు అనమాట. ఆ దేవాలయం పడిపోయి ఉన్నది. దేవాలయం కట్టించడానికి మీరు ఎవరు పూనుకోవట్లేదు, కానీ మీరు మాత్రం మంచి మంచి ఇళ్లలో, మంచి సారంభి వేసిన ఇళ్లలో ఉంటున్నారు. నా దేవాలయం గురించి ఎవరు పట్టించుకుంటారు అని ప్రభు ద్వారా హగ్గై వాళ్ళందరికీ చెప్తున్నాడు అనమాట. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకున్నాడు. మీరు విస్తారముగా విత్తనను మీకు కొంచెమే పండును. మీరు భోజనము చేయించినను ఆకలి తీరకై ఉన్నారు. పానము చేయించినను దాహము తీరకున్నారు. బట్టలు కప్పుకున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నాను. జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. అవును, వాళ్ళకి ఇవన్నీ నష్టాలు. వాళ్ళు ఎంత కష్టపడ్డారో అంతటి ప్రతిఫలం వాళ్ళకి రావట్లేదు. ఎందుకని దేవుడు ఏం చెప్తున్నాడు, మీ ప్రవర్తనను గురించి ఒక్కసారి ఆలోచించుకున్నాడు. అవును, లాస్ట్ ఇయర్ ఉన్న ప్రవర్తననే ఈ ఇయర్ కూడా మనం అట్లనే తీసుకెళ్దామా? ఎక్కువ మందిరం కట్టించిన, మందిరం అంటే ఏంటి, లైక్ మనం స్పిరిచువల్ వేలో తీసుకుంటే మీ దేహమే దేవుని ఆలయంగా ఉంది. అవును, మన దేహమే మందిరం. ఈ దేహాన్ని మనం మంచిగా కట్టడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. దేవుడు మన హృదయంలో ఉండాలంటే మన హృదయంలో ఆ ఎన్వాయిన్మెంట్ ఉండాలి కదా, ఆ పీస్ఫుల్, ఆ పరిశుద్ధాత్మతో. అప్పుడు మన హృదయంలో దేవుడు సింహాసనాసీనుడై దేవుడు మన హృదయంలో ఉంటారు. అట్లానే పాపంతో కానీ లైక్ ఇంకేదైనా చెడు ఆలోచనలు, చెడు తలంపులు ఉంటే అసలు ప్రభు మన హృదయంలో ఉండడానికి ఇష్టపడరు. సో మీ దేహంలో ప్రభు ఉండాలంటే అది మంచి ఎన్వాయిన్మెంట్తో ఉండాలి. మీకు ఇది సమయమా అని ప్రభు సెలవిస్తున్నాడు. అవును, మనకి ఇదే సమయం, మనం ఎంజాయ్ చేయడానికి ఇది సమయమా? అవును, నశించిపోతున్న ఆత్మలు ఎంతో ఉన్నాయి కదా. మన ఫెలోషిప్కి క్రిస్టియన్స్గా ఉండే చాలామంది ఫెలోషిప్కి రాలేకపోతున్నారు కదా. చాలామంది గేమ్స్లో నశించిపోతున్నారు కదా. అట్టి వారి కోసం ప్రార్థన చేసే సమయం కదా ఇది. కానీ సమయాన్ని మనం ఎలా వృధా చేస్తున్నాం, సమయాన్ని ఎంతగా నష్టపరుచుకుంటున్నాం, సమయాన్ని సద్వినియోగం చేస్తున్నారని ప్రభు మనకి గుర్తు చేస్తున్నారు. సో ఈ ఇచ్చిన సమయంలో తాగడానికి, తిరగడానికి, ఫ్రెండ్స్తో ఉండడానికి లేదా రిలేషన్షిప్స్తో ఉండడానికి ఇది సమయం కాదు. ప్రభు వచ్చే సమయం, ప్రభు రాకడ అతి సమీపంలో ఉంది. అవును, మనం ఆయన కోసం పని చేయాలి. ఆ సమయాన్ని మనం వృధా చేయాలి. అవును, దావీదు కూడా ప్రతిరోజు దావీదు ఆయన దేవాలయంలో లైక్ ధ్యానించుకుంటాడు. కానీ ఒకరోజు మాత్రం మేడ మీద ఆయన ఊరికి నడుస్తున్నాడంట. నడుస్తున్నప్పుడు ఆయన ఏం చూశాడు, బెత్షెబాని చూశాడు. ఆమెతో పాపం చేయడానికి ఆయన పూనుకున్నాడు. అందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళందరూ యుద్ధం జరిగిస్తున్నారు. అక్కడ యుద్ధంలో ఎలా యుద్ధాన్ని గెలవాలి, మనం వాళ్ళని ఎలా సంహరించాలి, ఎలా గెలవాలి అని ఆ ఆలోచనలో ఉంటే దావీదు మాత్రం నేను ఎలా పాపం చేయాలి, ఈమెతో నేను ఎలా పాపం చేయాలని ఆ ఆలోచనలో అవును ఎంతగా పాపం చేశాడు కదా దావీదు. మనకు కూడా అలాంటి సిచ్యువేషనే మనం ఉన్నాం. ఎంత ప్రభు పనిని అంత వదిలిపెట్టి పాపం చేయడానికి మన హృదయం చాలా ఆశపడుతున్నారు. అవును, అది ఎంత సరే నీకు తెలియదు అంటే ఓకే, తెలిసి మనం పాటలో చూస్తున్నాం కదా, ఎరిగి ఎన్ని మార్లు పడిపోతుంది. మనకి తెలియదా, మనకు అన్నీ తెలుసు, కానీ అన్నీ తెలిసే మనం పడిపోతున్నామే, అన్నీ తెలిసే మనం దేవుని దగ్గరికి రాలేకపోతున్నామే. ఒకసారి మనం
ఆలోచించుకోవాలి, నీ ప్రవర్తన గురించి ఒక్కసారి ఆలోచించుకో అని ప్రభు మనకి సెలవిస్తున్నాడు. 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనంలో ఒకసారి చూద్దాం. లాస్ట్ అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టి వారిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపను లక్ష్య పెట్టరు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టేవాడు. దేవుడు ఏం చూస్తాడంట, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నువ్వు ఎంత పై రూపం నీవు ఎట్లుందో దేవుడు అవన్నీ చూడడు. దేవుడికి ఏం కావాలి, హృదయమే కావాలి. కానీ మన హృదయం ఎట్లా ఉంది దేవుని సన్నిధిలో? ఇర్మియాలో ఉంటుంది కదా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోర వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. ఈ హృదయం ఎలా ఉందంటే మనం ఏం చేస్తామంటే అందరూ మోసం చేస్తారు, వేరే వాళ్ళ నుంచి మనం మోసం చేస్తారు, ఫ్రెండ్స్ మోసం చేస్తారు, రిలేటివ్స్ మోసం చేస్తారు, ఆ రిలేషన్షిప్లో మోసపోతాము. ఇలా మనం బయట వాటిని మనం చూస్తాం, కానీ అసలు మోసం చేసేది ఎక్కడ ఉందంట, మన లోపలే ఉంది. మన హృదయమే మనల్ని మోసం చేస్తుంది. ఒకసారి ఇలా ఉంటాం, ఒకసారి వీళ్ళని ప్రేమిస్తాం, ఇంకోసారి వేరే వాళ్ళని ప్రేమిస్తాం. మన హృదయం స్థిరంగా లేదు. ప్రభువే అంటున్నాడు అన్నిటికంటే మోసకరం, కొన్నిటికంటే కాదు, మనలోనే ఉంది మోసమైన హృదయం. సో మనం దాన్ని గ్రహించాలి, ప్రభు సన్నిధిలో పెట్టాలి. నా హృదయం మోసకరమైందని యథార్థంగా ప్రభు చేతులు మనం అప్పగించుకోవాలి. 10వ వచనంలో ఇర్మియాలో ఉంటుంది, ఒకరిని ప్రవర్తనను బట్టి చదువుతారు ఒకసారి. ఇర్మియా 17వ అధ్యాయం 10వ వచనం. ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరిశోధించువాడను. చాలు. దేవుడు ఏం పరిశోధిస్తాడంట? హృదయమును పరిశోధిస్తాడు, అంతరంగాన్ని దేవుడు పరిశోధిస్తాడు. మనం ఎట్లాంటి వారమో దేవుడికి మనకే తెలుసు. మన థాట్స్, ఇప్పుడు నా హృదయంలో ఏ థాట్స్ ఉన్నాయో మీరు చెప్పగలుగుతారా? లేదా మీ హృదయంలో ఏ థాట్స్ ఉన్నాయో చెప్పగలుగుతారా? కానీ దేవుడు హృదయాన్ని పరిశోధించేవాడు. నీ థాట్స్ ఎట్లున్నాయి, నీ ఇంటెన్షన్స్ ఎట్లున్నాయి, నువ్వు ఎట్లా ఉంటున్నావు అని ప్రతిదీ దేవుడు చూచేవాడు. దాన్ని తగ్గట్టు మనకి ఏమి ఇస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడు. నువ్వేం ఆలోచిస్తున్నావు, మనమేం ఆలోచిస్తున్నాం కదా, ఎటువంటి పాపపు చెడు ఆలోచనలు మనకి ఎంతగా ఉన్నాయి. ఒక పర్సన్తో మనం మాట్లాడుతున్నప్పుడు కానీ, లేదా ఎవరికైనా నేను ఇంత స్పిరిచువల్ అని ఇంత చూపించుకోవడానికి మనం చూస్తున్నామా? యథార్థంగా మనం ప్రభు దగ్గర ఉండాలి. ప్రతిఫలాన్ని రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడని ప్రభు చెప్తున్నారు. రహస్యమందు అందరు ఉన్నప్పుడు మనం నోటిని కాపాడుకోవాలంట. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం కాపాడుకోవాలి? మనసుని కాపాడుకోవాలి, హృదయాన్ని కాపాడుకోవాలి. అవును, అందరూ మనకు మంచి వారంగానే ఉంటాం. ప్రేమల్యాక చాలా స్పిరిచువల్ అనుకుంటారు, కానీ నేను రహస్యంగా ఉన్నప్పుడు నేను ఏం చేస్తానో మీకు తెలుసా? తెలియదు. సో అదేవిధంగా రహస్యంగా ఉన్నప్పుడు మన హృదయాన్ని పడుకునేటప్పుడు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, మనం కదా రహస్యం అంతా చూచి నీ తండ్రి ఎవరు చూడట్లేదు అనుకోవద్దు కదా. మనం దేవుడికి రహస్యమైనది ఏదీ లేదు. మనం ఎవరితో చాటింగ్ చేస్తున్నాం, మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరిని కలుస్తున్నాం, ఎంతమందితో మాట్లాడుతున్నాం, మన హృదయం ఎలా ఉంది, ఆపోజిట్ పర్సన్ పట్ల మనకి ఎట్లాంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నాం, ఆ ఇంటెన్షన్స్ ఏంటో నిజంగా మనకి చూసే వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ దేవుడికి అన్నీ తెలుసు. అవునమ్మా, ఇంకెన్ని రోజులు ప్రభుని ఇంకా మోసపరుచుకుంటాం, మన హృదయాన్ని మనమే మోసపరుచుకుంటాం. ప్రభు మనల్ని పిలుస్తున్నాడు, నీ క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అవును, మనకు అన్నీ తెలుసు. క్రిస్టియన్స్గా ఉండే మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం కదా. గేమ్స్లో మనం సాక్షిగా ఉండాలని, నా బిడ్డ నమ్మకంగా ఉండాలని దేవుడిని మనల్ని ఇక్కడ పెట్టారు, MBBS సీట్ అనుగ్రహించారు. కానీ మనం ఎన్ని మార్లు తప్పు చేసి మన ప్రవర్తనని సరి చేసుకోకుండా ఎన్ని మార్లు మనం పదే పడిపోతూ ఉన్నాం కదా. ఎన్ని ఆలోచనలు, ఎన్ని తలంపులు, చెడు తలంపులు, అవి తెలుసు మనకి చెడు అని, కానీ అయినా కానీ మన హృదయం దాని వెంటే పరిగెడుతుంది. ఒకసారి మనం ఆలోచించుకోవాలి. దావీదు కూడా ఏంటి, నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములో ఎందుకు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్విన మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణంకు తృప్తిపరుస్తున్నాడు. రాత్రి జాముల్లో దావీదు ఏం చేస్తున్నాడంట? ఆయనను ధ్యానించుకుంటున్నాడు, ఆయనను తలంచుకుంటున్నాడు. మనం నైట్ టైం ఏం చేస్తాం పడుకునేటప్పుడు కదా? నైట్ టైం ఎన్ని ఆలోచనలు, ఎన్ని తప్పుడు ఆలోచనలు, మనం పడుకుంటే నిజంగా ఎన్ని బ్యాడ్ థాట్స్ మనకు వస్తాయి. మనందరికీ
ఎవరితో మాట్లాడి పడుకుంటామో మనకు తెలుసు. కానీ దావీదు ఏంటంటే నన్ను ధ్యానించుకుని, ప్రభువుని ధ్యానించుకుని ఆయన పడుకుంటున్నాడు. అవునమ్మా, ఈ ఇయర్ నుంచి అయినా పడుకునే ముందు అయినా పడుకున్నప్పుడే మనకి చాలా చెడు తలంపులు వస్తాయి. సాతాను అప్పుడే మనల్ని ప్రేరేపిస్తాడు, చెడు ఆలోచనలు పుట్టిస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువుని ధ్యానించుకోవాలి. నిన్నే నేను ధ్యానించుకుంటా, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణంకు తృప్తి పరుస్తుంది అని దావీదు సెలవిస్తాడు. నిజంగా దేవుని మాటలు మనకు వింటున్నప్పుడు ఎంత తృప్తి, ఎంత ప్రశాంతత, ఎంత పీస్ కదా. అటువంటి తృప్తి మనం పొందాలి. ఎప్పుడు మనం ఆయనను ధ్యానించుకోవాలి. రాత్రి జాములలో పడుకున్నప్పుడు ఎప్పుడు ఆయనని ధ్యానించుకుంటే ఇంకా మనం పాపం చేయడానికి ఉండదంట. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటారు? నా వాక్యం చేతనే కదా. మీ హృదయంలో నా వాక్యం ఉంటే పాపం చేయడానికి ఇంకెక్కడా ఆస్కారం లేదు. అవును, మన హృదయంలో పాపం ఉండకుండా ఉండాలంటే, ఆయనను మన హృదయ సింహాసనం మీద ఆసీనుడుగా ఉండాలంటే, ఆయన వాక్యాన్ని మన హృదయంలో సంపూర్ణంగా ఆయన వాక్యం ఉంటేనే మనం సాతాను ఇంకా వేరే ఆలోచన ఏది పెట్టకుండా చేస్తాడు. అవును, మన హృదయంలో ఆయనను ధ్యానించుకోవాలి. ఇంకోటి చూడండి, హృదయం ఎట్లాంటిదో అంట. ప్రావర్బ్స్ మత్తయి సువార్త 15:18 చూడండి. చాప్టర్ 18th verse. నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. ఇవి మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంట? హృదయంలో నుంచే పుట్టివి. మనం ఈ హృదయంలో ఏమేమి ఉన్నాయి? దురాలోచనలు, బ్యాడ్ థాట్స్, చాలా దురాలోచనలు ఉన్నాయి. నరహత్యలు, వ్యభిచారాలు, సెక్షువల్ డిజైర్స్, వేషగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యం, ఇవన్నీ మన హృదయంలో ఉన్నవి. నిజంగా ఇవన్నీ మన హృదయంలో ఉండి మనం నమ్మకంగా ఉండగలుగుతామా? విశ్వాసాన్ని పెంచగలుగుతామా? మనం చేయాల్సింది ఏంటంటే మన హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. అక్కడ సామెతలు 4:23 ఉంటుంది కదా, నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. అన్నిటికంటే ముఖ్యంగా సామెతలు 4:23 చదివితే చదవండి. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకును. అన్నిటికంటే మోసమైందంట. అందుకని మనం ఏం చేయాలి? అన్నిటికంటే భద్రంగా మనం హృదయాన్ని కాపాడుకోవాలి. హృదయంలో అన్ని దురాలోచనలు ఇవే వస్తాయి. సో మనం కాపాడుకోవాలి. మనం ఎలా కాపాడుకుంటాం? మనం ప్రభువుకి మన హృదయాన్ని ఇస్తేనే ఆయన మన హృదయంలో ఉన్న పాపాన్ని అంతా తుడిచివేసి పరిశుద్ధంగా చేసి మరి మన హృదయాన్ని మనకి ఇస్తారు. సో ఈ హృదయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రభు ఏం కోరుతున్నారు? అంతరంగంలో సత్యం కోరుతున్నారు. కీర్తనలో ఉంటుంది కదా, నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు. అంతరంగంలో సత్యం అంటే ఏంటి? మనం పాపం లేకుండా ట్రూత్, నిజమైన దేవుణ్ణి ఆరాధించాలనే ఆ సత్యాన్ని దేవుడు కోరుతున్నాడు. నేను పవిత్రులంటే ఇస్సోపు నా పాపము పరిహరింపము అని. అవును, దావీదు నిజంగా భక్తితో పాపము చేసిన తర్వాత ఎంతగా కన్నీరు విడిచి ఎంత పాపక్షమాపణ ఎంతగా రిపెంట్ అవుతారో కదా. నా పరుపు కొట్టుకొని పోవచ్చున్నది, నా పరుపు నది వల్లే ఆయన కొట్టుకోవచ్చున్నది, అంతగా ఏడుస్తున్నారు. నిజమైన పశ్చాత్తాపం మనకు ఉందా? నిజంగా అంతగానం ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు అని ఏదో మాటతో కాకుండా నిజంగా హృదయపూర్వకంగా మనం ఒప్పుకుంటున్నామా? నిజంగా మనం పాపి అని గ్రహిస్తున్నామా? అవును, దేవుడు అంతరంగంలో సత్యం కోరుచున్నాడు. నిజంగా నువ్వు విల్లింగా నీ హార్ట్ ప్రభువుకి ఇస్తే ఆయన హిస్సోపుతో కడగడానికి ఇష్టపడుతున్నాడు. ఆ దురాలోచనలు, చెడ్డ థాట్స్ అన్నీ తీసేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. తెల్లగా మారడానికి ఇష్టపడుతున్నాడు. సో మన హృదయాన్ని ఏం చేయాలి? వేరే వాళ్ళకి ఇవ్వద్దు, బయట వాళ్ళకి ఇవ్వద్దు. ఎవరో గర్ల్ ఫ్రెండ్కో బాయ్ ఫ్రెండ్కో నా హృదయం అంతా నీవే అని అనుకుంటాం. కానీ మనం వాళ్ళకి హృదయం ఇస్తే మంచిగా ముక్కలుగా నరికి మరి మనకి ఇస్తారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన హృదయం ప్రభుకి ఇస్తే కదా అందంగా ఆయన ఉండే గృహంగా మన హృదయంలో జరిగిస్తారు. అవును, ఎంతగా ప్రాబ్స్లో ఉంటుంది కదా, నీ ప్రవర్తన అంతటి ఎందుకు ఆయన అధికారంలోకి ఒప్పుకోను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తారు. మనం ఏం చేయాలి? మన ప్రవర్తన అంతా ఆయన అధికారానికి ఒప్పుకోవాలి.
పోవాలి. అప్పుడే మనకి వేస్ ఇస్తారు. ఆ ఎర్ర సముద్రం పాయలు చేయడానికి ఫస్ట్ మనకి ఏం కావాలి? విశ్వాసం కావాలి. కానీ అంతకంటే ముందు హృదయంలో ప్రవర్తన, మంచి ప్రవర్తన అయి మనకి ఉండాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? నూతన హృదయాన్ని నీకు ఇస్తాను అని చెప్తున్నాడు. ఎప్పుడు మన హృదయం దేవుడికి ఇస్తేనే కదా నూతన హృదయాన్ని దేవుడు మనకి ఇచ్చేది. అవును, అట్లీస్ట్ ఈ సంవత్సరమైనా లాస్ట్ ఇయర్ ఉన్న హృదయంతోనే ఇయర్ అంతా మనం ఉందామా? మళ్ళీ ఒక దినాన్ని మనకి ఇస్తున్నాడు. నిజంగా మనం చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాం? చనిపోతే లేదా ప్రభు వస్తే విడబడిన గుంపులో ఉంటామా? ఎత్తబడే గుంపులో ఉంటామా? నిజంగా ప్రభు ఎదుట నిజంగా క్లీన్ హార్ట్తో మనం నిజంగా ఉంటామా? దేవుడు మనల్ని చూసి ఏం సాక్ష్యం ఇస్తారో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నూతన హృదయాన్ని మీకు ఇస్తాను. పాతవన్నీ గతించిపోయి, పాతవన్నీ మర్చిపోండి, క్రొత్తగా స్టార్ట్ చేయండి. మీ హృదయం దేవుడికి ఇవ్వండి. నమ్మకంగా ఉండండి. విశ్వాసాన్ని పెంచండి. ప్రభా, నేను ఈ ఇయర్ అంతా నీకు నమ్మకంగా ఉండాలి. నా హార్ట్ అంతా నీకు ఇస్తున్నాను ప్రభా. కోత చాలా ఉంది అన్నావు కదా, నన్ను పంపు. పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధిస్తాను అని చెప్పి ప్రభుని మనం ఆహ్వానించాలన్నమాట. మధ్యస్థలో కూడా ఉంటుంది కదా, పాత తిత్తులో లైక్ ఓల్డ్ బాటిల్లో, ఓల్డ్ ద్రాక్షరసంలో కొత్త ద్రాక్షరసం పోస్తే ఏమవుతుంది? పగిలిపోతుంది, కారిపోతుంది. మనం కూడా అలానే ఉన్నాం. పాత వేస్ అన్నీ మళ్ళీ కొత్తవి దాంట్లో పోస్తున్నాం. కానీ అలా ఉంటే మనం కొత్తగా జీవిస్తున్నది కూడా వృధా అయిపోతుంది. నువ్వెంత విశ్వాసంగా ఉన్నా, ఎంత నమ్మకంగా ఉన్నా, నీ ప్రవర్తన సరిలేనిదైతే అదంతా వృధా అయిపోతుంది, అదంతా పగిలిపోతుంది, కారిపోతుంది. ప్రభు ఏమంటున్నాడు? ఫస్ట్ ఆ పాతదంతా తీసి ప్రక్కకు త్రోసివే. అప్పుడు క్రొత్త ద్రాక్షరసం అది అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. అండ్ అవును, ఒక కార్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. కార్లో ఒక వ్యక్తి సాక్స్ నుంచి చాలా స్మెల్ వస్తుందనుకో. ఆ సాక్స్ స్మెల్ వస్తుందని ఆయన గ్రహించాడు. సరే, సాక్స్ నుంచి స్మెల్ వస్తుందని చెప్పి ఆ సాక్స్ తీసి ప్రక్కన పెడితే స్మెల్ పోతుందా? సరే, సాక్స్ తీసేసి ప్రక్కనే పెట్టుకుంటే స్మెల్ పోతుందా? ఆ సాక్స్ని ఏం చేయాలి? దూరంగా పడవేసి రావాలి. అది అసలు మనం ఆ స్మెల్ రానంత దూరంగా పడవేసి రావాలి. అప్పుడే మనకి ప్రశాంతత ఉంటుంది. మన పాపం, మన పూర్వస్థితిని కూడా అంతా తీసివేయాలి. అంతా ప్రభు దగ్గర, ప్రభు నేను పాపని అని ఒప్పుకుంటే ఆయన కొత్త జీవితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నూతన హృదయాన్ని, నూతన ఆత్మను, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సో మనందరం మన హృదయాన్ని ఆయనకి ఇద్దామా? ఇంకెంతకాలం దేవాలయ లోకాన్నే ప్రేమిస్తాము. ఇక్కడ నుంచి అయినా ప్రభా ఎట్లా ఉండాలి? విశ్వాసాన్ని నేను పెంచుతా. ఏ సిచ్యువేషన్ అయినా నాకు అర్థమైనా కాకపోయినా ఆ విశ్వాసంతో ముందుకు సాగిపోతా ప్రభా అని మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. నమ్మకంగా ఉంటా అని ఒప్పుకుందాం. నా ప్రవర్తన అంతా సరి చేసుకుంటా అని చెప్పి ప్రభుకి మన ప్రవర్తన, మన హార్ట్ అంతా ప్రభుకి అప్పగించిన వారమైతే దేవుడు ఎంతగానో సంతోషంతో ఉంటాడు. సో ఈ ఇయర్ అంతా ప్రభు నాకు చూపించిన 3 పాయింట్స్ ఇవే అనమాట. వాక్ బై ఫెయిత్, స్టే ఫెయిత్ఫుల్ అండ్ బిల్డ్ యువర్ క్యారెక్టర్. సో ఈ త్రీ మీకు కూడా చెప్పాలని ప్రభు నాకు ప్రేరేపించారు. సో అందుకనే నేను ఈ సెషన్ తీసుకున్నా. వాక్యం వింటాం, ఎన్ని వాక్యాలు విన్నాం లాస్ట్ ఇయర్, అవన్నీ విని మర్చిపోవద్దు. అవన్నీ విని మళ్ళీ వెళ్ళి ఇవన్నీ మనం అప్లై చేస్తేనే కదా యూజర్. అవును ప్రభు, విశ్వాసంగా ఉండాలని అప్లై చేయాలి, నమ్మకంగా అప్లై చేయాలి. ఫ్రమ్ ద డే, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని హగ్గైలో ఉంది. ఇది మొదలుకొని మనం ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ఉండి మన ప్రవర్తన ఆయనకిస్తే, ఇది మొదలుకొని ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. సో మనం ఆశీర్వాదం పొందాలంటే, ఆశీర్వాదం అంటే ఏదో లైక్ మంచి స్థానంలో ఉండాలి, అదంతా ఓకే. ప్రభు మనకు అన్నీ ఇస్తాడు భౌతికంగా, కానీ స్పిరిచువల్గా మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలో అది చూసుకోవాలి. స్పిరిచువల్గా దేవుడు మనల్ని ఈ ఇయర్ ఆశీర్వదించబోతున్నారు. వాక్యాన్ని ఇంకా మనకి అర్థం చేయబోతున్నారు. సో అటువంటి బ్లెస్సింగ్ని అడగండి. స్పిరిచువల్గా నేను చాలా స్ట్రాంగ్గా ఉండాలి ప్రభు అని ఇయర్ అంతా అడగండి. నీ వాక్యం నాకు ఇంకా అర్థం కావాలని అడగండి. సో ఇటువంటి ప్రార్థన మనం చేయగలిగితే దేవుడు ఎంతగానో మనం ఆశీర్వించబడతాం. సో ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించేలాగా మనందరం ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనందరం కళ్ళు మూసుకొని లైక్ మనం ఏం చేస్తున్నామో వాక్యము ఒకసారి గ్రహించుకుందాం. విశ్వాసంతో ఉంటాము అని, ఆయనకు నమ్మకంగా ఉంటాము అని, నా ప్రవర్తన అంతా సరి చేసుకుంటా అని ప్రభు యొక్క క్షమాపణ అడుగుదాం. అవును ప్రభా, లాస్ట్ ఇయర్ అంతా నేను నీకు విరోధంగా ఉన్నాను, లోకాన్ని స్నేహించాను, దేమావలే ఉన్నాను. కానీ ఈ సంవత్సరం అలా ఉండడానికి నేను ఇష్టపడట్లేదు ప్రభా. నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాను, నమ్మకంగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. బలా నమ్మకమైన
మంచి దాసుడాన్ని సాక్ష్యం పొందడానికి ఇష్టపడుతున్నా ప్రభా అని ఆయనకు అప్పగించుకున్నామా. మన ప్రవర్తన అంతటి ఎందు ఆయనకు అప్పగించుకున్నామా. విశ్వాసాన్ని పెంచుతా ప్రభా. ఏ సిచ్యువేషన్ అయినా అర్థమైనా కాకపోయినా, దారున్నా లేకపోయినా కదా, ఫరో సేనలు వచ్చినప్పటికీ ప్రభా నీ వైపు చూస్తా, భయపడను, ధైర్యము తెచ్చుకుంటా. నా ఆత్మ నీ యుద్ధ ఉండదని సెలవిచ్చావు కదా, మీరు పని జరిగించండి అని సెలవిచ్చావు కదా. నీ ఎందు చూస్తూ గొప్ప కార్యాలు జరిగిస్తాము అని ప్రార్థన చేసుకున్నాము. ప్రభు గొప్ప కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నారు. మనకి తగినంత విశ్వాసం ఉంటే ఆశ్చర్యకార్యాలు జరిగించడానికి ఆయన సిద్ధపడుతున్నారు. మనమే ప్రిపేర్గా లేము, మనమే విశ్వాసం తగ్గిపోయింది, నమ్మకం తగ్గిపోయింది. అందుకనే దేవుడు మనల్ని ఇంకా బ్లెస్ చేయట్లేదు, ఇంకా ప్రభు చిత్తాన్ని ఇంకా జరిగించట్లేదు. ఆయనకు అప్పగించుకుందామా. ఈ క్షణం నుంచి అయినా నీతో ఉంటా ప్రభా. నాకు లోకమొద్దు, లోకాన్ని నేను పెంటగా ఎంచుకుంటున్నా ప్రభా, అది పెంట నాకొద్దు అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా. లోక సంద్రము నాపై ఎగసిన విశ్వాసములో కలవరమే రేగిన. లోక సంద్రము నాపై ఎగసిన విశ్వాసములో కలవరమే రేగిన. నిలవగలనా ఒక నిమిషమైనను, ఒక నిమిషమైనను. యేసు నా చేయి విడచిన, యేసు నా చేయి విడచిన. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో. జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. అందరం పాడదామా. జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో. జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచి నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచి నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను. యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో. జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. నీ జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో.
స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ క్రొత్త సంవత్సరంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప పాఠాలు వంటి స్తోత్రాలు మేము మీకు నమ్మకంగా ఉండడానికి దేవ మీకు ఇష్టమైన కుమార్తెలుగా ఇష్టమైన కుమారులుగా ప్రియ కుమారులుగా మేము ఉండడానికి మీరే మాకు సహాయం చేయండి. అవును ప్రభా, మీ ప్రియ కుమారుని మా కోసం పంపించారు. ఆ శిలువలో రక్తం కార్చారు. ఆ శిలువలో మొత్తం మా కోసం ప్రాణం పెట్టారు ప్రభా. తండ్రి, మనం ఇంత ధైర్యంగా నీ కృపాసనం మీదకి వస్తున్నామంటే అది కేవలం నీ కృప, కేవలం నీ దయ, అంతేకాని ఇంకా మా కార్యాలు ఏదీ కాదు. విశ్వాసంతోనే ప్రభా మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం. మీరు మాకు సహాయం చేస్తారని సంపూర్ణంగా నమ్ముతున్నాం. అవును ప్రభా, బిడ్డలు ఎంతమంది తండ్రి దేవనైనా వాళ్ళ హృదయాన్ని నీకు అప్పగిస్తున్నారు. వాళ్ళ హృదయాన్ని నీవే తీసుకోండి. వాళ్ళ హృదయాన్ని పాత ఆలోచనలు తీసివేయండి ప్రభా. స్ట్రగుల్ అవుతున్నారేమో ప్రభా, పాపం నుంచి ఎలా బయటికి రావాలో అర్థం కావట్లేదేమో ప్రభా. మీరే సహాయం చేయండి. మీరే హృదయాన్ని శుద్ధిపరచండి. హిస్సోపుతో కడగండి ప్రభా. సత్యం కోరుతున్నాను అని చెప్పావు కదా, సత్యంగా ఉండడానికి ఇష్టపడుతున్నాం ప్రభా. మేము పాపము లేని జీవితం మాకు జీవించడానికి ఈ ఇయర్ అంతా మీకు ఇష్టంగా ఉండడానికి, పాపము లేకుండా ఉండడానికి ప్రభా మీరే మాకు సహాయం చేయండి. పరిపూర్ణంగా చేయండి. మీరు అక్కడ సిద్ధంగా ఉంది ప్రభా. మీరు అక్కడ అతి సమీపంగా ఉందని మేమంతా గ్రహించుకొని ఉన్నాం. మా హృదయాన్ని మీగిస్తుండగా మీరే మాకు సహాయం చేయండి దేవా. తిరిగి మేము మా గృహాలకు వెళ్తుండగా కృప చూపించండి ప్రభా. ఈ వాక్యాన్ని మేము మర్చిపోకుండా సహాయం చేయండి. ఈ ఇయర్ అంతా మేము దీన్ని ధ్యానించుకోవాలన్నా సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా చేయి పట్టుకుంటున్నందుకు వందనాలు. మేము జారిపోకుండా పడిపోకుండా పట్టుకుంటున్నందుకు నీకు స్తోత్ర వందనాలు చెల్లిస్తూ ప్రభా ఇచ్చిన వాక్యాన్ని విడిచి వడ్డించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ఇచ్చిన ప్రార్థనని పాదాలకు పెడుతూ